హలో! అబ్బో! కాకరకాయ పులుసా అనే దగ్గర నుండి అబ్బా! కాకరకాయ పులుసా నాకు పెట్టండి అనేలా చేద్దాం రండి. ఇలా కాకరకాయ ముక్కల్లో రాళ్ళ ఉప్పు కలుపుకొని పసురంతా పోయేంత వరకు చక్కగా పిసికి కడుక్కోండి. నూనె బాగా కాగిన తర్వాత ఆవాలు వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు వేసుకొని చక్కగా మగ్గించుకున్న తర్వాత మన కాకరకాయ ముక్కలు కూడా అందులో వేసుకొని మెంతుపిండి, రుచికి సరిపడంత పంచదార లేదంటే బెల్లం వేసుకొని చక్కగా మగ్గించుకోండి. దోరగా వేగాలి, పచ్చివాసన అంతా పోవాలన్నమాట. ఇలా చక్కగా వేగిన తర్వాత దానిలో బాగా పలచగా కాకుండా ఇలా చిక్కగా చింతపండు పులుసు వేసుకొని రుచికి సరిపడినంత కారం వేసుకొని మూత పెట్టి సన్న సెగ మీద తలతలా మరిగించుకోండి. ఇలా మరిగిన దానిలో దించేసే ముందు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని కట్టేసుకోండి. దీనికి నేను కాంబినేషన్ ఉడికించిన అరటికాయ ముక్కలతో వేపుడు పెట్టుకున్నానండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. అబ్బా!